ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు తమ ఇమేజ్ ని పక్కన పెట్టి వెరైటీ క్యారెక్టర్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. వెరైటీ క్యారెక్టర్స్ అంటే ఫ్యాన్స్ నుండి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో, అసలు వాళ్ళు మమ్మల్ని ఇలాంటి క్యారెక్టర్స్ లో అంగీకరిస్తారో లేదో రిస్క్ ఎందుకని చేసేవారు కాదు. కానీ ఇప్పుడు ఆడియన్స్ ప్రతి ఒక్కరూ స్టార్ హీరో నుండి కొత్తదనం కోరుకుంటున్నారు. డిఫరెంట్ కథలు, వెరైటీ పాత్రలో తమ హీరోస్ ని చూడడానికి ఇష్టపడుతున్నారు. అందుకే అద్భుతంగా నటించగలిగే సత్తా ఉన్న స్టార్ హీరోస్ తమలో దాగి ఉన్న అన్ని కోణాలని బయటకు తీస్తున్నారు. అలాంటి హీరోస్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇప్పటికే ఆయన వార్ 2 సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆగస్టు 14న. ఈ సినిమా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరో క్రేజీ సినిమాలో ఆయన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్. ఈ సినిమాకి ప్రీక్వెల్ గా ఈ ఏడాది అక్టోబర్ 2న కాంతార రాబోతోంది 2. ఇది పూర్తయ్యాక కాంతార 3 కూడా ఉంటుంది. రీసెంట్ గా ఆ సినిమా సంబంధించి స్క్రిప్ట్ మొత్తాన్ని పూర్తి చేశారట. అయితే ఇందులో పవర్ఫుల్ క్యారెక్టర్ కోసం రిషబ్ శెట్టి రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ ని సంప్రదించారు. ఫస్ట్ నుంచి రిషబ్ శెట్టితో ఎన్టీఆర్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ కథ అందులోని ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి సుమారుగా 3 గంటల పాటు కూర్చొని ఎన్టీఆర్ కి నేరేషన్ ఇచ్చారట. ఆయనకి పాత్ర తెగ నచ్చేసింది. వెంటనే చేస్తాను అని మాట ఇచ్చారట. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఒక పక్క హీరోగా ప్రతిష్టాత్మక సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే మరో పక్క వెరైటీ క్యారెక్టర్స్ చేస్తూ ఎన్టీఆర్ తన పరిధి ఎవ్వరు ఊహించిన రేంజ్ కి పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా పూర్తవగానే దేవరా 2, నెల్సన్ తో ఒక సినిమా, త్రివిక్రమ్ తో మరొక సినిమా చేస్తున్నారు. ఈ గ్యాప్ లో ఆయన కాంతార 3 షూటింగ్ పూర్తి చేసే అవకాశాలైతే ఉన్నాయి.